అన్ని ప్రభుత్వాలపై కాకుండా మన చుట్టూ ఉండే పరిసరాలను మనకున్నంతలో మనమే అభివృద్ధి చేసుకోవాలని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహం కళావిహీనంగా తయారైంది. స్థానికంగా ఉంటున్న హరీష్ నిత్యం అటుగా వెళుతున్న సమయంలో విగ్రహం రంగులు వెలిసిపోయి కనబడటంతో తక్షణం స్పందించి రంగులు వేయించేందుకు ముందుకొచ్చారు. విగ్రహం ప్రభుత్వ స్థలాల్లో ఉండడంతో పార్క్ డీఈ లక్ష్మీనారాయణను అనుమతి కోరగా నగరపాలక సంస్థ అధికారులు రంగు వేయించేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ 60,000 రూపాయలు ఖర్చు చేసి 10 రోజుల్లో వివేకానందన్ విగ్రహానికి రంగులు వేయించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఈ లక్ష్మీనారాయణ, పార్క్ సూపర్వైజర్ సాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పార్కులో వివేకానంద విగ్రహంకి రంగులు వేయించి దగ్గర సుమారుగా 9 సంవత్సరాలు అవుతుందండి. మన డీఈ లక్ష్మణరావు గారు అడిగి పర్మిషన్ తీసుకుని మన స్థానికంగా ఉన్న సమస్యని దీన్ని వెంటనే మనం చూద్దాం. నేను వెంటనే తెలిసింది నాకు ఇలాగ 9 సంవత్సరాల నుంచి పెయింటింగ్ వేసి కొంచెం పాడైనట్లు అయిపోయింది. దీంతో పైన మొక్కల వల్ల అట్ల వల్ల ఇబ్బంది అయింది. వెంటనే మనం ఒక 7 రోజుల నుంచి దీనికి మొత్తం అంతా ఈ చుట్టూ వాల్ పెయింటింగ్, పైన సీలింగ్ మొత్తం అంతా వైట్ అనేది వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్తో పెయింటింగ్ వేయించామండి. దగ్గర 10 ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదు. వివేకానంద గారి విగ్రహం కూడా మళ్ళీ బ్రాంజ్ మళ్ళీ గోల్డ్ కలర్ వేయించామండి. ఇది కూడా దగ్గరికి వస్తుంది. ఇంత మనం నగరంలో కొన్ని సమస్యల్ని మనం ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ప్రజల్లో మనం కొన్ని సమస్యలు మనమే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే నాకు వివేకానంద గారు అంటే చాలా ఇష్టం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా డీఈ లక్ష్మణరావు గారికి, మనకు సపోర్ట్ మా సాయి గారికి, మా సతీష్కి ఉదయపూర్వక